భారత చైతన్య యువజన పార్టీ అనేది కేవలం ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో సంబంధించిన పార్టీ కాదు. ఈ రెండు పార్టీల యొక్క దోపిడీకి గురవుతున్న, వంచనకు గురవుతున్న, అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి ఐక్యం చేసి భవిష్యత్తులో ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా భారత చైతన్య యువజన పార్టీ పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, దానికి పునాదులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మొదలవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత 22వ తేదీన 5 ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకునే లక్ష్యంగా బీసీలకు సంబంధించి గత దశాబ్దాల కాలం నుండి ఉన్న అనేక సమస్యల గురించి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ కంకణం కట్టుకొని బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, బీసీలకు బహుజనులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, ఏ విధంగా ఇచ్చిన మాటలను హామీలను తప్పి వంచే ప్రయత్నం చేస్తున్నారో వాటి గురించి వివరించి భవిష్యత్తు ఉద్యమానికి ఏదైతే ప్రకటన కార్యాచరణ ప్రకటించామో ఆ ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా దీనికి మద్దతు పలికి ఖచ్చితంగా ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి చైతన్యం తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తుంటే, ఈ డిమాండ్ల పైన ఏమాత్రం స్పందించని ప్రభుత్వము, ఏమాత్రం స్పందించని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని వంతన పాడే సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన మీడియా, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు బీసీలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడకుండా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఇక్కడ కూడా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు నేను మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన మాట్లాడాను తప్ప వేరే ఏ ఒక్క అంశము మాట్లాడినప్పటికీ కూడా అనేక రకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ పార్టీ ఎవరైతే నారా లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ లాంటి ఏదైతే కుట్రలు కుతంత్రాలకు పునాదులు వేసిన సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా సన్ ఆఫ్ కేర్ ఆఫ్ లాంటి అడ్రస్లు తెలియని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని టీవీ ఛానళ్ళు కావచ్చు, నా మీద నేనేదో కుట్రలు చేశానని, నా వెనక ఎవరో ఉన్నారని, ఏదో పార్టీ ఉందని, ఏదో నాయకుడు ఉన్నారని అనేక రకాలుగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇలాంటి కుట్రలు చేయడం కొత్త కాదు. గత 40 సంవత్సరాల కాలం నుండి ఇలాంటి తప్పుడు కుట్రలతో, తప్పుడు ఆరోపణలతో తన రాజకీయ జీవితాన్ని కాలం గడుపుతున్నారు తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నేరుగా రాజకీయాలు చేసింది లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడము, పాత సామెత చెప్పినట్టు ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కని పిచ్చి కుక్క అని ముద్ర వేసిన తర్వాత చంపాలనే నానుడి బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసే వచ్చింటుందేమో. ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడు చేయడం దగ్గర నుండి ఈనాడు తనిచ్చిన హామీలను పక్కదారి పట్టించి తప్పుడు ప్రచారం చేయడం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు రాష్ట్రంలో కాదు దేశంలోనే పేటెంట్ రైట్ ఉన్న ఒకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు నేను బీసీ సింహగర్జన కార్యక్రమంలో బీసీల సమస్యల గురించి, బీసీల డిమాండ్ల గురించి మాట్లాడుతూ ఈ డిమాండ్లకు కేవలం బీసీలు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి అనే అంశం గురించి మాట్లాడుతూ కాపుల గురించి, దళితుల గురించి, క్షత్రియుల గురించి, బ్రాహ్మణుల గురించి, వైశ్యుల గురించి మాట్లాడుతూ కాపు నాయకుడు ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేస్తే కుట్ర పన్ని నిర్దాక్షిణంగా కాపు నాయకుడు స్వర్గీయ వంగవీటి రంగా గారిని హత్య చేశారని నేను తెలియజేస్తే దానికి వెంటనే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ మీడియా స్పందిస్తూ వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు నాయుడు హత్య చేశారు,
లేదంటే తెలుగుదేశం పార్టీ హత్య చేశారని చెప్పి రామచంద్ర యాదవ్ ప్రకటన ఇచ్చారంటూ నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. నేను ఆనాడు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. బహుజనుల కోసం, అన్ని వర్గాలను ఏకం చేయడం కోసం ఆనాడు వంగవీటి రంగా గారు పోరాటం చేస్తే కుట్ర పన్ని కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు ఆయన్ని హత్య చేశారంటే ఆ పార్టీ మాదే, ఆ నాయకుడు మావాడే అంటూ తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టుకుంటూ ఈరోజు అనేక రకాలుగా నా మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీకు మీరే సర్టిఫై చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ, చంపింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని నేను చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరుగుతారో, ఎవరైతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసము వీళ్ళ యొక్క దోపిడీని ఎదిరించడం కోసం ముందుకొస్తారో, ఏదో విధంగా కుట్రలు పన్నుతున్నారు, కుతంత్రాలు పన్నుతున్నారు అనే విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.